సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నారు. అవును. పార్టీకి అలాగే రాజ్యసభ సీట్కి మీరేమంటారు సార్? ఒక పబ్లిక్గా రాజీనామా చేయడం వల్ల మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామా చేయకూడదని ఆ పార్టీ. అవును, మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి నిలబడాలి, అప్పుడే వాళ్ళే కదా కావాల్సింది. అంతేకాని పార్టీ బాగున్నప్పుడు ఏముంది? పార్టీ బాగున్నప్పుడు ఎవరైనా ఉంటారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబట్టాలి, కానీ ఇప్పుడు పార్టీ కొద్దిగా వీక్ అయిందని చెప్పేసి రాజీనామా చేయకూడదు కదండి. మరి నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, నా వ్యక్తిగతంగానే నేను అది తర్వాత విషయం అండి. ముందు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇప్పుడు దాకా పార్టీలో ఉన్నారు కదా బాగున్నప్పుడు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా స్నేహితులైనా ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడే మనం నిలబడాలి కదండి. లేనప్పుడు ఇంకా వాళ్ళు ఇప్పుడు దాకా ఉండడం ఎందుకు? అప్పుడే రాజీనామా చేయొచ్చు కదా. ఇప్పుడు కష్టకాలంలో ఉందని చెప్పేసి నాకు అవసరం లేదంటే ఎలా కుదురుద్దండి? అది కరెక్ట్ అయినా అసలు? నేను వ్యక్తిగతంగానే చేస్తున్నాను, ఎవరే బలంతో. అవునండి, ఎవరైనా వ్యక్తిగతంగానే కదా వచ్చేది. ఇదే ఉంది, దానిదే ఉంది. ఎవరైనా ప్రతి దాని విషయంలోనూ వ్యక్తిగతంగానే వస్తూ ఉంటారు. అంతేకాని ఒక వ్యక్తిగతంగానే వచ్చి తర్వాత గ్రూపులు అవుతారు, తర్వాత వందలు అవుతారు, తర్వాత లక్షలు అవుతారు. అంతేకాని ఇప్పుడు పార్టీ వీక్గా ఉందని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి? నేను ఏ పార్టీలోకి చేరను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్తున్నాను. అవునండి, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడాలి కదా. తర్వాత విషయం తర్వాత అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి అలాగే రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేయకూడదు, మీరేమంటారండి? అలా చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ పార్టీ స్థాపించిన కాడి నుంచి విజయసాయి రెడ్డి గారు అండ్ ఆయనకి వెనకాల ఒక వెన్నుదండుగా నిలబడిన వ్యక్తి ఇప్పుడు ఇలా అభిప్రాయం తీసుకుంటే కరెక్ట్ కాదని చెప్తుంది. నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకి జోలికి రాను అంటూ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటాను అనే అంటాం కూడా అది మేము ఒప్పుకోం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జగన్ గారు వెనక ఉన్నారు, ఒక ఎంపీ అయ్యారు, ఒక సమస్య మీద అక్కడ ఢిల్లీలో మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని నేను వ్యవసాయం చేసుకుంటాను అని అనడం కొంచెం బాధగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కొంతమంది అంటున్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే వెనకాల ఫస్ట్ నుంచి నిలబడి పార్టీని ముందుకు నడిపించారో అలాంటి వాళ్ళు ఉంటేనే పార్టీకి మంచి జరుగుద్ది. కానీ ఈ చోట మోటా నాయకులు నిన్నగాక మొన్న ఉంటే అది ముందుకెళ్ళే ఇది ఉండదు అని నా ఉద్దేశం. ఇప్పుడు దాకా కొంతమంది రాజీనామాలు చేశారు, వాళ్ళు రాజీనామాలు చేసి ఒక ఎత్తు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేయడం చాలా బాధాకర విషయం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అదే అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒక మొక్క నాటం కాబట్టి అది పెరిగి పెద్ద వృక్షం అవుద్ది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి ఆయన అలాగా పార్టీ నడిపించుకుంటూ వచ్చి ఒక సీఎంగా ఎదిగిన జగన్ గారు సీఎంగా ఎదిగారు కదా, ఆయన తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టింది దేనికి కూర్చోబెట్టారంటే ఏదైనా సమస్య వస్తే అక్కడ గలం విప్పి ప్రజల సమస్యల మీద పోరాడాలి కాబట్టి అక్కడ ఆయన నిలబెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఎంపీగా ఒక ఇదిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీగాను రాజ్యసభ సీటుకి రాజీనామా చేస్తున్నారు, మీరేమంటారు బాబాయ్ ఒక పబ్లిక్గా? మేమేమంటామండి, వాళ్ళకి వాడు చిన్నోడు కాదు కదా, పెద్దోడు. వాడికి ఏమీది వచ్చిందని రాజీనామా చెయ్యాలి? అతనే ఉన్నతమైన పదవిలో ఉన్నాడుగా, ఇంకేంటి అంతకంటే ఇతను కావాల్సింది ఏంటి అసలు? రాజీనామా చేస్తే ఏమన్నా ఇదైపోద్దా? ఇంకొకరు వస్తారు. మరి ఇప్పుడు ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి పార్టీకి సంఖ్యాబలం తగ్గుతుంది కదా. తగ్గితే పెంచుకుంటారు ఈసారి. ఇప్పుడు నువ్వు రాయి అంటే వస్తాడా అనేది అభిమానం అనేది ఉంటే ఎక్కడికి ఇది కాదు. నేను వ్యక్తిగతంగానే నేను రాజీనామా చేసుకుంటాను, ఎవరో ప్రలోభాలం లేదు దీంట్లో. ప్రతివాడు మాట్లాడే మాట రాజకీయ నాయకుడు చెప్పేది ఏంటి? నా నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటారు, అక్కడ ఏమి ఉండదు. చెప్పేది ఏముంది చెప్పు. మరి నేను ఏ పార్టీలోకి చేరనో, నేను వ్యవసాయం చేసుకుంటాను.
రాజకీయ నాయకులు చెప్పే మాటలు అంతే ఉంటాయి. అవి వింటే మనకి తిండి కూడా దొరకదు. మరి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి అంటున్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు ఇది అసలుకి. తప్పు అది. వాడు అతనికి అతను దీనికి ఉండాలి, అది అంతరాత్మకు ఉండాలి. అది నాకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా ఏమీ లేదు, రాజకీయ పరంగానే అని చెప్పేసి కూడా విజయసాయి ఎవడు ప్రతి వాడు మాట్లాడే మాట ఇది. ఎవరు ప్రతి వాళ్ళు మాట్లాడే మాట అదే బాబు. కరెక్టేనంటారా బాబాయ్ ఈ టైంలో? నేను కరెక్ట్ అని మాత్రం అన్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల్లోకి వస్తా అన్నాడు, ఈ వరుస పెట్టేమో వీళ్ళంతా రాజీనామాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే పోతారు. ఆ ఉండవాళ్ళు మొదట వచ్చినప్పుడు ఎంతమంది ఉండరు, అట్లే ఇది చేసుకున్నారు కదా, అట్లే ఇది అవుతుంది. మరి బాగా సంఖ్యాబలం తగ్గిపోతుంది, బలహీనపడుతుంది కదా పార్టీ మొత్తం. బాగా సంఖ్యాబలం తగ్గిపోతుంది, పార్టీ మొత్తం బలహీన పడిపోతుంది కదా, కింద స్థాయికి వెళ్ళిపోతుంది కదా. ఒక వ్యక్తి పోయినంత మాత్రాన అతను పార్టీ బలహీన పడదు. ఓకే, పడదు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నారు వైసీపీ పార్టీకి రాజ్యసభ సీటుకి, మీరేమంటారు? ఆయన రాజీనామా చేస్తున్నట్టు ఆయనకి నచ్చలేదన్నట్టే అర్థం. నచ్చలేనప్పుడు ఇంకా రాజీనామా చేసి వచ్చేయటమే. ఆయన వచ్చి మళ్ళీ మన తెలుగుదేశంలో చేస్తే బాగానే ఉంటుంది. మరి నేను ఏ పార్టీలోకి చేరట్లేదు, నేను వ్యక్తిగతంగానే చేస్తానని చెప్పేసి అంటున్నాడు కదా, అది ఇంకా మంచిది. నాకు తెలిసి ఆయన మాట చాలా స్వచ్ఛమైన మాట అది. కానీ రాజకీయాలు అలవాటు పడిన వాళ్ళు ఎవరు ఏకంగా ఒక్క మనిషిగా ఉండి పోయింది ఏం లేదు. ఎప్పుడైనా పార్టీలో చేరాల్సిందే, అది అంతే. పార్టీలో చేసుకోవటమే. ఆయన నీతిగా ఆయన నిజాయితీగా ఉంటే మాత్రం చేరాల్సిన అవసరం లేదు. అది మంచిదనం. అంటే నాకు చంద్రబాబుతో కానివ్వండి రాజకీయంగానే ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా అయితే ఏమీ లేవు అని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారు అంటున్నమాట. అదంతా ఆయనకి ఏముందో నాకు తెలీదు, అంత దూరం మనం ఎక్కువ ఆలోచించాము. కానీ ప్రభుత్వంలోకి ఆయన వచ్చే ఇంకా బాగుంటుంది. మరి ఇప్పుడు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజీనామాలు చేస్తున్నారు, మరి పార్టీ సంఖ్యాబలం తగ్గిపోతుంది. చేసిన తప్పులకి భయపడి వచ్చేస్తున్నారు. ఆ పార్టీలోనే ఉంటే మనకి ఏదైనా ముప్పు వస్తుందేమో అని భయంతో వచ్చేస్తున్నారు, అంతే. అందువల్లేనంటారా? అందువల్లే అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి అదే అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం బాగా ఉండింటే ఇప్పుడు ఇన్ని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కష్ట సాధించారు, మొదలుకు వీళ్ళు సాధిస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు గెలిచి కూటమి ప్రభుత్వం గెలిచి ఇప్పటిదాకా రోజాను అరెస్ట్ అన్నారు. రోజు ఏమైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలేదు. సరే పోనీ పార్టీ మారింది కదా అని ఆమెనా నోరు తగ్గించుకుందా? తగ్గించుకోలేదు. ఎవరు నోరు తగ్గించుకోవట్లే. ఉండే దాంట్లోనే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచిందంతా జగన్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు వచ్చి జగన్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి కరెంటు ఛార్జీ తగ్గియాలని ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమో మాకు తెలియదు, ఇదే రాజకీయమో నాకు తెలియదు. ఈ నెలలో నేను చూసిన రాజకీయాల్లో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలే. అది కొంతమంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటున్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామా చేయడం కరెక్ట్ కాదంట. కష్టకాలం అంటే అది నువ్వు కొని తెచ్చుకుంది. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పార్టీగాను రాజ్యసభ వాళ్ళ ఆస్తుల కోసమే పార్టీలు మారుతారయ్యా, అంతే. ఆస్తులు కాపాడుకోవాలి. ఆస్తులు కాపాడుకోకపోతే వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపేసి అన్నాళ్ళైంది, ఏమైనా పట్టించుకున్నారా? మరి అన్నీ అంతే. సామాన్యుడు ఎవడన్నా ఒక రోడ్డు మీద ఒకడు పోయి ఎవడన్నా కొడితే పోలీసులు తీసుకెళ్ళి ఇమ్మడి అరెస్ట్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకు చేయటం లేదు? పేదోడికి న్యాయం జరగటం లేదు, ఉన్నోడికే న్యాయం జరుగుతుంది. అది చంద్రబాబు కానీ నాకు కానీ వ్యక్తిగతంగా ఏమీ లేవు రాజకీయ పరంగానే అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. మీరు అవన్నీ ఉట్టి మాటలండి. ఆయన ఆస్తుల కోసమే ఆయనకు వచ్చాడు సైడు. రుషికొండ నాశనం చేశారు, దేశం నాశనం చేశారు. 5 సంవత్సరాలు సుక్కలు చూపించాడు మాకు. పని చేసుకున్నాడు అందరికీ. ఇసుక ధారణ చేశాడా? ఇసుక నాశనం చేశాడా? టాప్ మేస్తులు మొత్తం 12 మంది వర్కర్లు అందరినీ నాశనం చేశాడు. ఎవరు బాగుపడలా. మరి ఇప్పుడు ఇలా వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు కదా, పార్టీకి మరి సంఖ్యాబలం తగ్గిపోద్ది. వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఇళ్ళకాడికి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఆస్తులు కాపాడుకున్నారు. ఎందుకంటే రేపు పొద్దున కేసులు పెడతారేమోనని, అందుకోసం వస్తున్నారు, అంతే. మరి నేను ఏ పార్టీలోకి చేరను, నేను వ్యవసాయం అంటారండి. రేపు పొద్దున మళ్ళీ తర్వాత ఏంటంటే మాకు సీట్ ఇవ్వండి అని చెప్పని అంటారు. అది ఇవన్నీ రాజకీయ నాయకులు మాటలే కదా, నీ బొబ్బు కట్టిపోతుంది. సామాన్యుడికి అయితే న్యాయం జరగటం లేదు. అది
సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నారు పార్టీకి రాజ్యసభ సీటుకి, మీరేమంటారు సార్? మరి అది నాకేం తెలుసండి దాని గురించి. ఆయనకైతే ఎవరికి ఎందుకు రాజీనామా చేశాడు నాకైతే ఐడియా లేదు. మరి ఇప్పుడు ఇలా రాజీనామా చేయడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి సంఖ్యాబలం తగ్గిపోతుంది కదా. అదే మరి అది వాళ్ళ అధినాయకుడు చూసుకోవాల్సిన విషయం. అది ఎందుకు రాజీనామా చేస్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి కొంతమంది అంటున్నమాట పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. పబ్లిక్గా మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తను పార్టీలకి రాజకీయాలకి దూరంగా ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేస్తున్నది ఈరోజు. పబ్లిక్గా మీరేమంటారు? 2 రోజులు కూడా మంచి చేశారు ఆయన. ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని బస్టు పట్టించింది, ఎటువంటి ఎదుగుదల లేకుండా చేసింది. కనీసం ఈ ఏమంటుందండి ఉమ్మడి కమిటీ కూటమి రావడం వల్ల, ప్రజా కూటమి రావడం వల్ల మనకి ఇప్పుడు నిధులు అమరావతి క్యాపిటల్ సిటీగా అయ్యింది, నిధులు వస్తున్నాయి. ఏపీ స్టేట్కి రైల్వే జోన్ శాంక్షన్ అయ్యింది, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు. ఇలాగ మనకు కొన్ని పనులు అవుతున్నాయి. అంటే ఈ వైఎస్ఆర్సీ పాలనలు ఏంటంటే అంతా ప్రజల గురించి ఉచిత పథకాలు పెట్టేసి చాలా మటుకు రాష్ట్రాలు దివాలా తీయించారు. కనీసం దీనివల్లైనా సరే మన వాళ్ళు వలసలాగిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రం మీద మిగతా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకు ఉద్యోగపరంగా స్టేట్ కొంచెం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఏ పార్టీలోకి చేరను, నేను వ్యవసాయం చేసుకుంటాను విజయసాయి రెడ్డి గారు అంటున్నట్టు మీరేమంటారు? ఆయన ఇప్పుడు ఇంతవరకు అంటే మనకి పేపర్లో వచ్చినా అవనివ్వండి, ఇతరత్ర వచ్చే సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన కొన్ని మంచి పనులు చేయలేక కొన్ని స్కాములు ఇరుక్కోవడం వల్ల ఇప్పుడు తప్పుకున్నారు. ఎందుకంటే ఈరోజు కాదు రేపే సరే దీని మీద గొడవలు అవుతాయి, నన్ను లోపల లాగుతారు అనే ఉద్దేశంతోనే ఆయన పక్క తప్పుకున్నారు. ఎందుకు తెప్పించి ఆయన ప్రజాసేవ గురించో లేకపోతే వ్యవసాయం చేయడం గురించి కాదు నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి వాళ్ళు అంటున్నమాట పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామా చేయడం కరెక్ట్ కాదంటున్నారు, మీరేమంటారు? ఇది కొత్తది కాదండి, ఇది పద్ధతి కొత్త సిస్టం కాదు. ప్రతి పార్టీ ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీ మారినప్పుడల్లా అధికారంలోకి ఈ వలసలు ఈ రిజైన్స్ మామూలే, ఇవన్నీ కామన్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం నేతలు మారిపోయారు. రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేదండి ఇదే టీడీపీ నుంచి మళ్ళీ చాలామంది జంప్ అయిపోతారు. అది పొలిటికల్ అంటేనే జంపింగ్ అంతే. మరి ఇప్పుడు ఇలా రాజీనామాలు చేసుకుని పోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోతుంది కదా. అదేనండి, అది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళి జరుగుతున్నారని చెప్పుకొని రేపు అధికారంలో, ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయలేరు. ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశం పోయింది, తెలుగుదేశం ఏం చేసింది, ఏం చేయలేకపోయారు కదా. అలా చూస్తూ నిలబడ్డారు, జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లో తీసుకెళ్లారు. అలాగే మనం వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జరుగుతున్న అన్యాయాలను చెప్పుకొని రేపు 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు అధికారులు రావడం ప్రయత్నించాలి. అది తెప్పించి ఆల్మీరు అనుకోవడం దండుగా, అది నా ఒపీనియన్. మరి నాకు చంద్రబాబు గారికి రాజకీయంగానే ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఏమీ లేవు అంటూ కూడా కేసులు తెప్పించుకోండి, కేసులు తెప్పి సవాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను, మా ప్రధాని మోడీ మా ఇంటికి వచ్చి భోజనం చేశారు అంటాను నేను, అంతే కదా. నిర్మలా సీతారామన్ మా కోడలు అని చెప్తాను నేను. చెప్పుకోవడం వేరు, ఇదవడం రెండు చాలా తేడా ఉంది. అవన్నీ ఏమంటారు కాలం గడుపుకోవడానికి చేసే వేషాలన్నీ. ఇప్పుడు ఈ టైంలో రాజీనామా చేయడం కరెక్టేనంటారా మీరు? కరెక్టే కాదనేది అది ఆయన డిసిషన్, మన సంబంధం లేదు అనుకోండి. కానీ అంటే వైఎస్ఆర్సీపీ మట్టుకు ఒక విధంగా పెద్ద దెబ్బ ఇది. ఎందుకంటే పెద్ద లీడర్స్ అంతా పక్క తప్పుకుంటున్నారు. అంచేత ఏంటంటే ఆయన యాక్చువల్గా మంచి పొలిటికల్ అనలిస్ట్ విజయసాయి రెడ్డి. మన వైఎస్ఆర్సీపీ వచ్చి అధికారంలోకి వచ్చిందంటే ఆయన వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ వైఎస్ఆర్సీపీ. అటువంటి ఆయన పక్క తప్పుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీ పార్టీ నిర్ణయించుకొని డెసిషన్ తీసుకోవాలి. మరి మెయిన్ లీడరే మరి రాజీనామా చేశారు, భవిష్యత్తులో ఎలా ఉండిపోతుందంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అది చెప్తున్నాం కదండి, ప్రజల్లోకి వచ్చి చెప్పుకోవాలి. ఎంత చెప్పేసి ప్యాలెస్లోని బంగ్లాల్లో కూర్చుని బెంగళూరు, కెనడాలో, దుబాయ్, లండన్ పర్యటన చేయకుండా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏ పొరపాటు చేస్తారనేది ప్రజల్లో తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ రావడానికి ప్రయత్నించాలండి. అంతే తప్పించి ఇలా కూర్చుంటే ఏమవుతుంది. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి రాజ్యసభ సీటుకి రాజీనామా చేశారు, మీరేమంటారు? ఇవన్నీ దొంగ నాటకాలు, అడు పెద్ద దొంగ, దేశ ద్రోహి. ఎందుకని అంటారు? ఎందుకని అంటే వచ్చిన దగ్గర నుంచి సంపాదన తప్పితే సేవ లేదు.
సేవ చేసేవాడు ఎవడు లేదు రాజకీయాల్లో ఈ రోజుల్లో. వాడు మరీ దొంగ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటేనే మహా దొంగలు. నేను ఏ పార్టీలోకి చేరట్లేదు, నాకు ఏది వద్దు, నేను ఎవరి పొలోప్రభావంతో నేను రాజీనామా చేయట్లేదు అంటున్నాడు కదా. అది ఒక బెట్టు. ఎవరు పిలుస్తారా అని లోపల మనసులో ఉంటుంది. ఎవరు పిలిస్తే అక్కడ వాలిపోయే రకం అది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయడం వల్ల చేసేస్తారు, మూకుమ్మడిగా చేస్తారు. అవసరమైతే జగన్ కూడా దూరేస్తాడు ఎవరన్నా సీట్ ఇస్తే. అలాగుంది పరిస్థితి. అంటే ఆయన పార్టీ స్థాపించిన నాయకుడు అవ్వచ్చు. ఇప్పుడు చిరంజీవి ఏం చేశాడు? చిరంజీవి కాంగ్రెస్ని ఏం చేశాడు? అంతే. ప్రజారాజ్యం పార్టీని ఏం చేశాడు? అంతే. ఇవన్నీ రాజకీయాలన్నీ దోపిడీ. ఎవరు వచ్చినా ప్రజలను ఉద్ధరించేది లేదు. కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఎవరు వచ్చినా ఏమి లేదు. వాడేది 5 రూపాయలు, 150 రూపాయలు, అన్ని ట్యాక్సులు. ఎవడన్నా చూస్తున్నాడా? బిల్లు పట్టుకుంటే వివరాలన్నీ కనిపిస్తాయి. అల్లాడిపోతున్నారు జనం. అది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది అంటున్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామా చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. చేస్తారు అది. ఎవరైనా సరే. ఇప్పుడు నేనైనా ఎవరైనా 10 రూపాయలు ఇస్తామనంటే ఆ వైపు మాట్లాడతాం. భరిస్తే దేశ సేవ, ప్రజాసేవ అనేది ఎవరికి లేదు. నేను ఏ పార్టీలోకి చేరనో వ్యవసాయం చూస్తూ ఉండండి, తెలుస్తుంది. ఇప్పుడు మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. అది ఏంటంటే టైం వచ్చినప్పుడు బయటపడతాయి. మరి ఇప్పుడు ఇలా చేయడం వల్ల పార్టీకి సంఖ్యాబలం తగ్గిపోతుంది. అసలు వైఎస్ఆర్ పార్టీయే దొంగలది. ఆ పార్టీకి అవన్నీ ఉట్టి ఇదే. వైఎస్ఆర్ పార్టీ అనేది ఏ పార్టీ అయినా ఏది లేదు. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ప్రజలంటే భయపడతారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల్లోకి వస్తానని చెప్తున్నారు, పెట్టేమో రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి పార్టీ ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడం అందరికీ తెలిసిన మాటే. ఆ ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఆయన వెనక ఇలాంటి సీనియర్ నాయకులు ఉంటే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. మరి ఇలా రాజీనామా చేసుకుంటూ పోవటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం తగ్గిపోతుంది కదా, మైనస్ ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? మైనస్ ఫస్ట్లో కూడా అదే మాట అన్నారుగా. ఫస్ట్లో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారంటే ఒకడే ఉన్నాడు, ఎవరు రారు, అది ఇదని చెప్పని మాట్లాడారు. తర్వాత అలాగో ప్రజలే చూశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే పై స్థాయిలోకి తీసుకెళ్ళే మాటలు, పై స్థాయికి తీసుకెళ్లే వాళ్ళందరూ ఇలాంటి నాయకులే ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాయకులు మాకు అవసరం. ఇలానే వరుసగా ఇంకా కొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉన్నారు. పార్టీ చూసుకుంటేనేమో 2024లో 11 సీట్లకే పడిపోయింది. పార్టీ మళ్ళీ అలా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా లేదంటారా? పుంజుకునే అవకాశం ఉంది కాబట్టే కదండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అరాజకాలు, అక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవన్నీ ప్రజల్ని మోటివేషన్ చేసి ఇగో ఈ నాయకుడు ఇలా ఉన్నాడు, ఈ నాయకుడు ఇలా ఉన్నాడని చెప్పానని వాళ్ళకి చెప్పే విధంగా జగన్ గారు అందుకే ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఈ జగన్ గారికి సపోర్టివ్గా ఇలాంటి సీనియర్ నాయకులు ఉన్నారనుకోండి, ఏది మంచి, ఏది చెడు, ఏది బాగుంటుంది, ఏది బాగోదు అనేది ప్రజలకి చెప్తారు. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు కావాలి.